సృష్టిని తీర్చిదిద్దిన అతి గొప్ప కళాకాండం కుటుంబం. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టపడేవాడివైనా, నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. ఇది 100% నిజం. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకి సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకటం నిజంగా ఓ వరమే అనుకోవాలి. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా సుఖంగా జీవిస్తాడు అంటారు. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే, ఇది కదా మధురమైన బంధం అంటే. భార్యకు సేవ చేయటం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థము, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థము. మూడో వ్యక్తికి తోవ లేకుండా ముచ్చటగా మెలగటమే సంసారం అంటే. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా, కన్నీరు ఏరులై ప్రవహిస్తున్నా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే తోడుగా ఉండటమే సంసారం అంటే. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ, అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటిని మరలా చూడటానికి ప్రయత్నించడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. పిల్లలు మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్తారు. కానీ భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది మాంగళ్య బలం. బంధాలు శాశ్వతంగా తొలగిపోకుండా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడిగే గుణం కూడా ఉండాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసగా చేసుకొని ఆ బానిసకు యజమానిరాలుగా ఉంటుంది. కానీ ఒక తెలివైన మహిళ తన భర్తను రాజును చేసుకొని ఆ రాజ్యానికి, ఆ రాజుకి రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మమూ భర్తదే. ప్రేమ అద్దం లాంటిది, ఇది అందరికీ తెలుసు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకటం ఒక గొప్ప వరం. అందుకే షష్ఠి పూర్తి చేసుకునే వారికి ఒక గొప్ప వందనం, శతకోటి వందనాలు వారికి. వారే మనకు ఆదర్శం. కలిమిలేములతో కలిసిన మనసులతో కలివిడిగా మనసులకు కలకాలం సుఖ సంతోషాలను పంచుకో అని దీవిస్తారు ఆ దంపతులు. అందుకే వారికి పాదాభివందనాలు. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక పొరపాటుకు పుస్తకాన్ని నాశనం చేసుకుంటామా? కాదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కానే కాకూడదు. మీ బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కారాదు. మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పుకోకుండానే గుర్తించగలిగే వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు సుమా, భర్తకైనా భార్యకైనా. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవటం అంటే ఇంటికి వేసిన రంగులను చూసి కొత్త ఇల్లును కొనుక్కోవటం అనేది మనకి చాలామంది చెప్పగా విన్నాము. పెళ్ళి అంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టం సుఖం గురించి కాదమ్మా. ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశము. ప్రతి అమ్మాయికి చదువుకునే భర్త రావటం సర్వసాధారణం. కానీ తన మనస్సును చదువుకునే భర్త దొరకటం ఒక అదృష్టము, ఒక వరమే. ఓ దంపతులారా, చిరునవ్వులతో ఆ అర్ధనారీశ్వరుల్ని ధ్యానిస్తూ, ఆ అర్ధనారీశ్వరులకి సేవ చేసుకుంటూ సుఖంగా జీవించండి, సుఖంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.